వెల్కమ్ టు శ్రీ జయభేరి ప్రాపర్టీస్. వెల్కమ్ టు శ్రీ జయభేరి ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తోంది 200 గజాల G+1 4 BHK 4 బెడ్రూములు. ఇది ఈసీఐఎల్ నుంచి ఒక 2 కిలోమీటర్స్, రాధికా థియేటర్ దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో మంచి లేఅవుట్లో అన్ని ఇళ్ళ మధ్యలో అన్ని విల్లాసు ట్రిప్లెక్స్ల మధ్యలో ఉంటుందన్నమాట. 200 గజాల్లో కట్టిన నార్త్ ఫేస్, వెడల్పు 36, పొడవు 50, 36x50 సైజు గల 200 గజాల్లో కట్టిన నార్త్ ఫేస్. కింద 2 బెడ్రూములు, పైన 2 బెడ్రూములు. దీని ఎస్ఎఫ్టీ వచ్చి 2500 ఎస్ఎఫ్టీ దాకా వస్తుంది. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్ ప్రాపర్టీ, మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్. క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కావాల్సిన వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మనం. 200 గజాల్లో విశాలమైన 4 బెడ్రూములు, కింద 2 బెడ్రూములు, పైన 2 బెడ్రూములు. ఇది పార్కింగ్ ఏరియా. ఈ పార్కింగ్ ఏరియాలో డబల్ పార్కింగ్ ఇచ్చాము. 2 ఇన్నోవా కార్లు పడతాయన్నమాట. దీంట్లో లెఫ్ట్ సైడ్న ఒక 4 అడుగుల సెట్ బ్యాక్ కూడా ఇచ్చాము ఈస్ట్ సైడు. ఇదంతా పార్కింగ్ ఏరియా. రైట్ సైడ్న స్టెప్స్ ఇచ్చాము. ఇదంతా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. మొత్తం ఇంటి చుట్టూ గ్రానైట్ ఫినిషింగ్ ఉంటుంది. స్టెప్స్ కింద మనం వాష్ ఏరియా కూడా ఇచ్చామన్నమాట. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చాము. స్టెప్స్ పక్కన లిఫ్ట్ ఇచ్చాము, పైకి వెళ్ళడానికి లిఫ్ట్. మళ్ళీ పార్కింగ్లోంచి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మనం. మెయిన్ డోరు, ఇదంతా హాలు. కిందంతా వెర్టిఫై టైల్స్, పైన ఫాల్ సీలింగు. మొత్తం ఇల్లంతా కంప్లీట్ చేశాము. హాల్లో నుంచి ముందుకు వెళితే లెఫ్ట్ సైడ్న పూజ గది. లెఫ్ట్ సైడ్న పూజ గది. కొంచెం ముందుకు వెళితే ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్లో నుంచి కూడా బయటికి డోర్ ఇచ్చాము బయటికి వెళ్ళటానికి. ఈ డైనింగ్ హాల్లోంచి ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్న ఒక మాస్టర్ బెడ్రూమ్, రైట్ సైడ్న చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ సైజు 14x15 సైజు ఉంటుందన్నమాట. దీని సైజు వచ్చి 14 వెడల్పు, 15 పొడవు. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. దీని ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చాము. దీంట్లో కూడా మనం అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. ఈ 2 బెడ్రూముల ఆపోజిట్లోంచి మనం 2 బెడ్రూముల నుంచి బయటకు వస్తే అదంతా ఓపెన్ కిచెన్, పూజ గది. మళ్ళీ హాల్లోకి వచ్చాము మనం. హాల్లో నుంచి మనం బయటికి వెళ్దాం ఒకసారి. కింద 2 బెడ్రూములు చూసాము, హాలు, పూజ గది, కిచెన్ చూసాము కింద. పైకి వెళ్తే పైన 2 బెడ్రూములు ఉంటాయన్నమాట. ఒక హాలు, 2 బెడ్రూములు, పూజ గది, కిచెన్ కూడా ఉంటుంది విశాలంగా. పార్కింగ్లో నుంచి ఒకసారి పైకి వెళదాము. స్టెప్స్కి కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము.
పైన బాల్కనీ ఇచ్చాము. రైట్ సైడ్ స్టెప్స్, మళ్ళీ పైకి కంటిన్యూషన్, పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చాము రైట్ సైడ్. హాల్ మాత్రం చాలా విశాలంగా ఉంటుంది. పైన పార్కింగ్ కలిసి వచ్చింది కాబట్టి కింద ఉన్న పార్కింగ్ కూడా మనం పెరుగుద్ది కాబట్టి ఇదంతా హాలు, విశాలమైన హాలు చూడండి. పెద్ద హాల్లోంచి ముందుకు వెళితే లెఫ్ట్ సైడ్న పూజ గది, కొంచెం ముందుకు వెళితే కిచెను. ఇది పూజ గది, ముందుకు వెళితే ఇదంతా కిచెన్ కమ్ డైనింగ్ రెండు ఉంటుందన్నమాట. కిచెన్ కమ్ డైనింగ్. మళ్ళీ కిచెన్లో నుంచి డైనింగ్లో నుంచి మళ్ళీ 2 బెడ్రూమ్లు చూద్దాం. ముందుకు వస్తే 2 బెడ్రూమ్లు, లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్, రైట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ 14x15 దీని సైజు. దీంట్లో అటాచ్డ్ వాష్రూము, దీని ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది 13x14 దీని సైజు వచ్చి. దీని గురించి మళ్ళీ ఒకసారి చెప్తాను, మీకు డీటెయిల్గా చెప్తాను. ఇది మనకి ఈసీఎల్ రాధికా థియేటర్కి 2 కిలోమీటర్ల దూరంలో, ఏఎస్ రావు నగర్కి 3 కిలోమీటర్ల దూరంలో, సికింద్రాబాద్కి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీని ఎస్ఎఫ్టీ 2500 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఇల్లు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మెయిన్ రోడ్కి జస్ట్ 500 మీటర్స్ దూరంలో ఉంటుంది. దీని బడ్జెట్ వచ్చి 1,80,00,000 చెప్తున్నాము, నెగోషియేషన్ ఉంటుంది. ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు తప్పకుండా కాల్ చేసి ఒక్కసారి వచ్చి చూడండి. ఇల్లు మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.